తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా పాడుతా తీయగా చల్లగా. నిన్న సండే సంక్రాంతి పండగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. అందరికీ ఒక్కసారి మా పాడుతా తీయగా బృందం తరఫు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇవాల్టి ఈ కృష్ణ గారు, శోభన్ బాబు గారు సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారాలు తెలుపుకుందాము. మా వాద్య బృందానికి, ద గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ పాడుతా తీయగా, అలాగే మా జడ్జెస్కి ఒక్కసారి ఆహ్వానం పలుకుతాం. చంద్రబోస్ గారు నమస్కారం సార్. విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్. మనకి ఇవాళ సంక్రాంతి పిండి వంటలు తీసుకొచ్చిన సునీత గారికి హాయ్. గత వారం మా పిల్లలు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి సూపర్ హిట్ పాటలతో 6 కంటెస్టెంట్స్ మీ ముందుకు వచ్చారు. ఇంకా మిగిలిన 6 కంటెస్టెంట్స్ అవే సూపర్ హిట్ పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పేసేయండి. ఇలా మంచి పాటలు పాడుకుంటూ మంచి మార్క్స్ జడ్జెస్ దగ్గర నుంచి సంపాదించుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం పొందిన విజేతకు 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం పొందిన విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా మీకు బహుమతిగా అందజేయబోతున్నారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇవాళ కృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్తో నేను ఇవాళ షోని స్టార్ట్ చేస్తాను. విష్ మీ లక్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. నా పేరు బికారి, నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. మనసైన చోట మజిలి, కారన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. తోటకుతో బుట్టువును, ఏటికి నే బిట్టను. పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు. విసుకురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుకురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. ఇక ఏ ఆలస్యం లేకుండా ఈ సెకండ్ ఎపిసోడ్కి ఎంట్రీ అయిపోదాం. ఇవాల్టి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి సూపర్ హిట్ పాటలతో మిగిలిన 6 కంటెస్టెంట్స్ ఇవాళ మీ ముందుకు రాబోతున్నారు. ఆ వరుసలో ఇవాళ ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సాయి శ్రీప్రద. ఇవాళ ఏ పాట పాడబోతున్నావు? ఇవాళ నేను పాడబోయే పాట గోరింటాక్ చిత్రం నుండి కొమ్మ కొమ్మకో సన్నాయి. దీన్ని రాసిన వారు వేటూరి గారు, స్వరపరిచిన వారు కేవి మహాదేవన్ గారు, పాడిన వారు బాలు గారు మరియు సుశీలమ్మ. అన్ని వివరాలు చెప్పేసావా? అయితే ఆల్ ద బెస్ట్. కొమ్మ కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి. ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం? ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం? కొమ్మ
మనసులో ధ్యానం మాటలో మౌనం కుంటి వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక మోగిసలాడే పడవకున్న బంధం చూడు కుంటి వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక మోగిసలాడే పడవకున్న బంధం చూడు ఒట్టుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒట్టుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కుమ్మ కుమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం కుమ్మ కుమ్మ కోసన్నాయి జడ్జెస్, లాస్ట్ వీక్ ఆ స్ట్రీక్ అలా కంటిన్యూ అవుతున్నట్టుంది. శ్రీప్రద, నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నా. చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ ముందు యూ సార్. ఒక కొమ్మ మింగావు. అవును సార్. తర్వాత చివరికి వచ్చే ఉన్నాయి కూడా కొంచెం అదిగా అనిపించింది, కానీ మిగతా అంతా చాలా చాలా బాగా పాడావు. ధన్యవాదాలు చాలా సార్. ఉత్సాహభరితంగా అనిపించింది పాట వింటుంటే. థ్యాంక్ యూ సార్. పాడతా తీయగాలో ఎంతోమంది పాల్గొంటారు, పాడతారు. తర్వాత వాళ్ళు పాడతా తీయగా పునాది మీద ఎంతోమంది తమ గీతా భవంతి నిర్మించుకున్నారు. నాకు కూడా నేను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నీ పాట వింటే ఏమనిపిస్తుందంటే, పాడతా తీయగా పునాది పైన నువ్వు కూడా నీ పాటల ప్రాసాదాన్ని నిర్మించుకుంటావు అనిపిస్తుంది. ధన్యవాదాలు అంత సార్. మంచి భవిష్యత్తు ఉంది. ఈ పాటలో ఒక చిన్న గమ్మత్తు ఉంది. ఏంటంటే, కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకు ఈ ధ్యానం. ఇది చదవగానే వేటూరి గారి సౌందర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరణం మాత్రం మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది. మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది. ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి, ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి. అత్యంత స్పష్టంగా ఆత్రేయ గారి ముద్ర ఇది. చరణాలు ఆత్రేయ గారు రాశారు ఈ పాటకి. వేటూరు గారు పల్లవి రాస్తే చరణాలు ఆత్రేయ గారు రాశారు. ఇది కొమ్మ కొమ్మక సన్నాయి పాటల పుస్తకంలో వేటూరు గారే ఆయన రాసుకున్నారు ఆ విషయాన్ని. ఇది మురారి గారి చిత్రం. ఇది సినిమా పాటకు సంబంధించిన కాదంబరి అనే నవలను, సంస్కృత గద్య కావ్యాన్ని బాణుడు రాస్తే పూర్వభాగాన్ని, ఉత్తర భాగాన్ని బాణుడి కొడుకు భూషణుడు పూర్తి చేశారు. సినిమా పాటకు సంబంధించిన కాదంబరి ఇది. సినిమా పాటకు సంబంధించిన మహాభారతం కూడా ఒకటి ఉంది. మహాభారతం అదేంటంటే, సాకి ద్వాపరమంతా సవతుల సంత జ్ఞాపకముందా గోపాల కలియుగమందు ఇద్దరి ముందు సెలవయ్యావా శ్రీలోల అనే సాకిని సీతారామ శాస్త్రి గారు రాస్తే, ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అనే పల్లవిని ఆత్రేయ గారు రాస్తే, ఇంటిలోని పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమన, నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్న అని వేటూరు గారు అన్నారు. కుమ్మ కుమ్మ కోసన్నాయి సాకి శాస్త్రి గారు, పల్లవి ఆత్రేయ గారు, చరణాలు వేటూరి గారు, ముగ్గురు మహాకవులు రాసిన మహాభారతం ఆ పాట. ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం ఏంటి సార్ మీరు? ఎందుకీ ధ్యానం కుమ్మ కుమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఆయన మాట్లాడిన తర్వాత ఏం లేదు. శ్రీపద, నమస్తే సార్. ఎంత నీట్గా అన్ని స్వరస్థానాలు యాక్యురేట్గా ఉండింది. ఆల్మోస్ట్ 99.99%. ఎక్సెప్ట్ లాస్ట్ ల్యాండింగ్లో సా తప్ప అన్నీ. సో నేను అదే చూస్తున్నా, శ్రీప్రద ఇంత చక్కగా అన్ని స్వరస్థానాలు పాడుతుంటే నీ పేరులోనే 4 స్వరాలు ఉంది. సరే పద శ్రీపద. కాబట్టి యు ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ పిచ్చింగ్. అండ్ ఇంకోటి ఏమంటే, 2 రకాల సింగింగ్ కాంపిటీషన్స్. ఒకటి ఎక్స్ట్రాడినరీ ఏదో మనం చేస్తున్నాం అని చెప్పి 4 మంచి సంగతులు 8 చోట స్లిప్ అయ్యి యూ లూజ్ మార్క్స్. ఇంకోటి ఏమంటే సేఫ్ గా ల్యాండ్ అవ్వడం. సో శ్రీప్రద ఏమంటే, యూ డోంట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్లాషీ.
ఈ సంగతి ఇలా పాడేసిందని. కానీ ఉన్న పాటని చక్కగా నేర్చుకొని ఏ తప్పులు లేకుండా ప్రజెంట్ చేయడం కాంపిటీషన్ యాంగిల్లో వెరీ స్ట్రాటజిక్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్. ధన్యవాదాలు సార్. ఏమిటి మౌనం ఎప్పుడు చెప్తూ ఉంటాయి అంటే ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడు వీ ఓన్లీ సీ గుడ్ థింగ్స్, బట్ యాజ్ వి మూవ్, లాస్ట్ సీజన్ లో కూడా నేను చెప్పాను, యాజ్ వి మూవ్ అన్ఫార్చునేట్లీ గుడ్ థింగ్స్ మనకు తెలుసు, ఎక్కడ మిస్టేక్స్ ఉంది అని వెతుకుతూ ఉంటాం. బికాస్ మిస్టేక్స్ ఓన్లీ టేక్స్ యూ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. సో మిస్టేక్స్ లేకుండా పాడడం ఈజ్ అ వెరీ స్మార్ట్ థింగ్ అండ్ యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. వెరీ గుడ్. చాలా చాలా మంచి ప్రయత్నం, మంచి పాట. ఆఫ్ కోర్స్ డ్యూయట్ కాబట్టి కష్టం. ఎస్పీబీ గారు, సుశీలమ్మ, చాలా తక్కువ పాజ్ ఉంటుంది, కానీ ఆ పాజ్ ని మెయింటైన్ చేసి బ్రెత్ కంట్రోల్ అండ్ బీయింగ్ ఇన్ పిచ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీప్రద, ముందు నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నేను నా అబ్జర్వేషన్స్ చెప్తాను నీకు పాటలో. అంటే ఈ పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే పాయింట్స్ చెప్తాను. ఓకే, కొమ్మ కొమ్మ కోసం నై బ్రైట్గా పాడావు. డూ ఇట్, అర్థం చేసుకుందాం. ఏమిటి మౌనం ఎందుకీ, ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, కొమ్మ కొమ్మకో సన్నాయి సన్నాయి అంటే నేజల్ ఎక్కువ టచ్ అవుతుంది. ఎండింగ్స్ అన్నీ కూడా ఈకారం వచ్చిన చోటల్లా కూడా సహజ లక్షణం మనకి, లేడీస్ ఎవరు పాడినా కూడా వి ఫేస్ దట్ రైట్. జనరల్లీ కొంచెం కీచుగా ఉంటుంది మన గొంతు. అందున హై పిచ్ సాంగ్స్ పాడేటప్పుడు ఇది చాలా ఈజీగా దొరికిపోతాం. కాబట్టి అక్కడ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. కోటి రాగాలు ఉన్నాయి అని ఎక్స్ప్రెషన్ పెట్టామనుకో, ఇట్ మే సౌండ్ లిటిల్ ఆడ్. ఈ కారు వచ్చినప్పుడల్లా ఆ ఫినిషింగ్స్ ప్రతిదీ ఈ పలుకుతున్నామా, ఈ పలుకుతున్నామా, అది కాన్షియస్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే నీ గాత్ర ధర్మానికి బాగుంటుందేమో అని నాకు అనిపించింది. తప్పకుండా మ్యామ్. ఓకే, ఆ ఫినిషింగ్స్ మాత్రమే కాదు, ఎక్కడ ఆ నైజల్ టచ్ అవుతోంది అన్న అక్షరాలన్నీ కూడా, ఆ స్వరస్థానాలు హై పిచ్కి వెళ్తే ఇంకా స్పష్టంగా తెలిసిపోతుంది. మనం లో నోట్స్ కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం, రైట్? సో అది కొంచెం గమనించుకో ఈసారి నుంచి పాడేటప్పుడు. ఎందుకంటే నువ్వు పాడగలవు, పాడగలిగే సామర్థ్యం ఉంది, మంచి గొంతుకిచ్చాడు దేవుడు, కాపాడుకో. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది థ్యాంక్ యూ మ్యామ్. ఉపయోగపడితే కనుక నెక్స్ట్ సాంగ్స్ నుంచే ప్రయత్నం చేయి. డెఫినెట్లీ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సూపర్ స్టార్ అండ్ నటభూషణ్ సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మా డ్రైవర్ శ్యామ్ కుమార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్. థ్యాంక్ యూ సార్. డ్రెస్ స్మార్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంత కామేష్ సార్ దయ. జై కామేష్, ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట అవే కళ్ళు చిత్రం నుంచి మ్. మా ఊర్లో ఒక పడుచుంది. రాసిన వారు కొసరాజు గారు, సంగీతం వేద గారు, వేద గారు. పాడినవారు ఘంటసాల మాస్టర్ గారు అండ్ పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఓకే, ఏ ఊరు మీది? మాది విజయనగరం సార్. విజయనగరంలో పడుతుందా? పడుచు విజయనగరం లేదు సార్, వెయిట్ చేస్తున్నా ఎవరిని వస్తారేమో. హైదరాబాద్కి వచ్చావు, మ్. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావు. అవును సార్. మరి విజయనగరంలో పడుచు వచ్చిందంటే నీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి. ఒక బస్సు ఫుల్గా ఉన్నారా పడుచు అమ్మాయిలు? మీకు ఎంతవరకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఫిల్ సార్ వాళ్ళందరూ. లెట్స్ గెట్ టు దిస్. ఆల్మోస్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ బుక్డ్ అనుకుంటా. అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనా? మేబీ తెలియదు కదా సార్. అంటే అది మాట్లాడితే కదా తెలుస్తుంది నీకు. వాళ్ళందరూ కొట్టడానికి రెడీగా ఉన్నారు అమ్మాయిలందరినీ. లేదు సార్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. కాదు, మీరందరూ డిస్కషన్ చేస్తుంటే ఏదో పాట గురించి మాట్లాడుకున్నారంటే ఎవరు అవైలబుల్, ఎవరు బుక్డు అని దేవుడా. డ్రైవరు రోడ్డు చూసి బండి తోలాలి, వెనక్కి తిరిగి కూర్చోకూడదు. అర్థమైందా? ఎవరు ఎక్కుతున్నారు బస్సు, ఎవరు దిగుతున్నారు బస్సు అన్నది నీకు అనవసరం. టికెట్ కొన్నారా లేదా కండక్టర్ చూసుకుంటాడు, నువ్వు రోడ్ని చూసి బండి తోలాలి అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సక్రమంగా పాట పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. డడా 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 డడా. మా
ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నాడు. చెమ్మచక్క 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 మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క చెమ్మచక్క 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 మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క ఓయ్ బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కునుకు రాదు బావా అంది. అన్ను మూసుకో అన్ను తలుచుకో పిల్ల అన్నాడు. లాయ్ లలాయ్ లలలల్ల లాయ్ లలాయ్ లలలల్ల లాయ్ లలాయ్ లలలల్ల. కంటి మీద కునుకు రాదు బావా అంది. కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓలమ్మో కైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో కైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో. హట్టుకే 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 అరే బచ్చుకే 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 హట్టుకే 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 అరే బచ్చుకే 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 ఓయ్ బలే 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 బలే. మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊర్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. తుర్రుమంటే బావో అంది. అత్త కొడుకుని హరవబోకులే పిల్ల అన్నాడు. లాయ్ లలాయ్ లలలల్ల లాయ్ లలాయ్ లలలల్ల లాయ్ లలాయ్ లలలల్ల. పుర్రి పిట్ట తుర్రుమంటే బావో అంది. అత్త కొడుకుని హరవబోకులే పిల్ల అన్నాడు. ఓలమ్మో కైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో కైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో. హట్టుకే 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 అరే బచ్చుకే 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 హట్టుకే 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 అరే బచ్చుకే 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 ఓయ్ బలే 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 బలే. మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊర్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచక్క 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ చెమ్మచక్క 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ చెమ్మచక్క మల్లె మొగ్గ బలే 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 బలే. ఓవర్ టు యూ జడ్జెస్. శ్యామ్ కుమార్. సార్ నమస్తే సార్. శ్యామ్ కుమార్, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పండి సార్. ఎవరు బుక్డో అవైలబుల్లో తెలీదు, కానీ నువ్వు ఇలా పాడుతూ ఉంటే ఫైనల్స్లో టాప్ 3లో నువ్వు బుక్డ్ అయిపోతావు. నీకు అక్కడ ఒక చోటు ఉంది బ్రదర్. థ్యాంక్ యూ సార్. వాట్ సింగింగ్, అమేజింగ్. నువ్వు పాడుతుంటే అఫ్ కోర్స్ ఘంటసాల గారు లెజెండరీ సింగర్ దట్ హూ ఇస్ ఎన్రిచ్ ది మ్యూజికల్ ట్రెజర్. హిందీలో కిషోర్ కుమార్ గారు ఒక ఊపిరున్న పాట అంటే ఒక కిషోర్ దా, ఆయన ఒక స్టైల్. మొహమ్మద్ రఫీ గారు ఒక మెలోడియస్ పాట అంటే ఆయనది ఒక స్టైల్. కానీ ఘంటసాల గారు బోత్ స్టైల్స్ ఈ సాంగ్ కదా. ఇలాంటి ఊపిరిన్న పాట కానీ మెలోడియస్ సాంగ్స్ అన్ని రకాల పాటలు ఘంటసాల గారు పాడారు. అండ్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, మన శ్యామ్ కుమార్ ఇది మీ ఫస్ట్ కాంపిటీషనా లేక ఇంతకు ముందు మీరు ఇలాంటి? అంటే ఇంతకుముందు ఈటీవీ వారు కండక్ట్ చేశారు సార్ 2013లో, ఓన్లీ బ్లాక్ అనే ఒక ప్రోగ్రామ్. అప్పుడు చాలా చిన్నప్పుడు వెళ్ళాను సార్. సో తర్వాత ఇదే సార్.
వావ్! ఎక్కడైనా షోస్ ఇస్తూ ఉంటారా మీరు? పర్ఫార్మెన్సెస్, స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారా? రేర్గా, చాలా రేర్ సార్ అది. ఇంత కాన్ఫిడెన్స్‌గా ఎలా పాడుతున్నారు శ్యామ్? కాన్ఫిడెన్స్ అంటే మన మెంటర్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్. వావ్! 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 మెంటర్స్, మెంటర్స్. థ్యాంక్ యూ మెంటర్స్. మీకెలా అనిపిస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 3 ఎపిసోడ్స్‌లు అయిపోయింది. మీరెలా నేర్చుకుంటున్నారు ఇక్కడ? వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్? అంటే ఎలా ఉంటుంది మీకు లెర్నింగ్ సాంగ్ ప్రాసెస్? వింటాను సార్. అండ్ మళ్ళీ ప్రాక్టీస్ అప్పుడు, రిహార్సల్స్ అప్పుడు శ్రీనివాస్ సార్ ఏమైనా కరెక్షన్స్ చెప్తారు. అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఇది మిస్ అయిందని చెప్తారు ఏదైనా ఉంటే. ఆహా! అండ్ అలా మ్యూజిషియన్స్‌తో పాటు ఇలా ప్రాక్టీస్ చేయడం ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది సార్. ఒక్కొక్కసారి అంటే బాగా పాడాలని ఎంతూజియాజంతో తప్పులు వెళ్ళిపోతుంది. హట్కే హట్కే శ్యామ్ కుమార్ వచ్చాడు కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ బచ్కే బచ్కే. ఓకే, ఈజ్ దేర్. సో శ్యామ్ ఈజ్ సెట్టింగ్ స్టాండర్డ్స్. ఈ మన పాడుతా తీయగా ఫర్ దిస్ సీజన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే హీ సెట్టింగ్ వెరీ హై స్టాండర్డ్స్. సో మీరందరూ మ్యాచ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు గో బియాండ్ దట్. కంగ్రాచులేషన్స్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. గాడ్ బ్లెస్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ సింగింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది రెండో ఎపిసోడ్. నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నావు. ఎవరు ఆ ఫ్రెండ్స్? అందరూ సార్. అందరూ అంటే మొత్తం 12 మంది, అది 11 మంది సార్ నాతో పాటు. ఓ 12 మంది. వీళ్ళనే అంటున్నావా? వీళ్ళని ఆల్మోస్ట్ వీళ్ళని వాళ్ళు నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. బుక్కుడో కాదో తెలియని వాళ్ళు మేబీ అన్నాను సార్, అందుకని నేను. అంతే. బుక్కుడో కాదో తెలియని వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు బాగా పాడడానికి, అంతే కదా? అందరూ హెల్ప్ చేస్తున్నారు సార్. అందరు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, అందరు హెల్ప్ చేస్తున్నారు. శ్యామ్, నమస్తే మేడం. వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ శ్యామ్, మేడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసినప్పుడు 12 మంది కంటెస్టెంట్స్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. కానీ మీ ఇద్దరు చాలయ్యా మిగతా 10 మందిని బ్యాలెన్స్ చేయడానికి. థ్యాంక్స్ మేడం. అలా పాడుతున్నారు ఇద్దరు. అండ్ టుడే నీ పర్ఫార్మెన్స్ మెయిన్లీ నిజంగానే విజయప్రకాష్ గారు చెప్పినట్టు స్టాండర్డ్ సెట్ చేసావు. నాకు ఘంటసాల గారు పాడిన ఈ పాట బాలుగారి బిగినింగ్ డేస్లో ఆ వాయిస్లో ఎవరో వచ్చి పాడుతున్న ఫీలింగ్ వచ్చింది వింటుంటే. చాలా కొత్తగా, అందంగా, చాలా బాగుంది నీ గొంతుకలో ఈ పాట. Thank you. హుషారైన పాటలు పాడుతున్నావు. ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ నువ్వు ఒక మంచి మెలడీ ఎప్పుడు పాడతావో, మంచి క్లాసికల్ బేస్డ్ సాంగ్ ఎప్పుడు పాడతావో. అంటే ఇన్ని రకాల పాటలు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే అంత దూరం నువ్వు కాంపిటీషన్లో ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. శ్యామ్ నమస్తే సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. పాడుతుంటే అంటే సజీవంగా ఉంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. జీవం తొణికిసలాడుతోంది. మనం పని చేసేప్పుడు ఈ రోజే చివరి రోజు అని పని చేయాలంట. నేర్చుకునేప్పుడు ఆ రోజు ఎప్పుడూ రాదన్నట్టు నేర్చుకోవాలంట. అట్లాగే నువ్వు పాడేప్పుడు ఈ క్షణం తర్వాత ఇంకో క్షణం నాది కాదు, నాకు రాదన్నట్టుగా పాడుతున్నావు. నేర్చుకోవడం మాత్రం ప్రతి క్షణం నీదన్నట్టు నేర్చుకో. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్న. థ్యాంక్ యూ జడ్జెస్, బాగా పాడావు శ్యామ్. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు అది సాంగ్ ఫస్ట్ బీట్లో నువ్వు ఆ బుల్లెట్ స్టార్ట్ చేస్తావు, ఆ బైక్, అది మిస్ అయ్యాను ఇవాళ. అంటే ఈరోజు అలాంటి సాంగ్ కాదు కదా సార్. ఏ మా ఊళ్ళో పడుతుంది, ఇది అల్లరి పాటేగా. మనకి ఎవరైనా ఉంటే ఫైన్ కొంచెం చేయొచ్చు, బట్ ఏం లేదు కదా సార్. ఆల్ రైట్, Thank you, వెల్ డన్ శ్యామ్, బ్యూటిఫుల్లీ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అవర్ జంపింగ్ జ్యోత్స్న. హాయ్, చిన్న డౌట్, నువ్వు లాంగ్ జంపా హై జంపా? లాంగ్ జంప్, హై జంప్, ఇంకా ట్రిపుల్ జంప్. ట్రిపుల్ జంప్ అంటే ఇలా 3 కాళ్ళు అట్లా వేసి జంప్ చేయడం. అథ్లెటిక్స్ అన్నీనా ఓన్లీ జంపింగ్ మట్టుకేనా? ఓన్లీ జంప్. 4x100 రిలేస్ కూడా చేస్తుంటావు. ఓ రిలీజ్ కూడా చేస్తావు. ఓకే, ఇక్కడి నుంచి పాడిన తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు ఇది జంప్ చేసి వెళ్ళాలి, చేయగలవా? అంటే ఆగ్రహం ఉంది. వద్దులే, వద్దు, నువ్వు డ్రెస్ అనుకూలంగా ఉన్నప్పుడు జంప్ చేద్దు. కానీ ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట రాజ్ కుమార్ చిత్రం నుండి జానకి కలగనలేదు. దీన్ని పాడిన వారు పి సుశీలమ్మ గారు, ఇంకా ఎస్పీబీ సార్. రాసిన వారు ఆచార్య ఆత్రేయ గారు, మ్యూజిక్ ఇళయరాజా సార్. బ్యూటిఫుల్ సాంగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
పతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరో అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసై శివధనుసైనది తొలి చూపుల వశమైనది వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని చిరయసమైనది శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావే తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే తుదిదాకా నీవే మరు జన్మకు నీవే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం గతమంటే నీవే కథ కానిది నీవే కలలన్నీ నావే కలకాలం నీవే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు ఆనాడు ఎవరో అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం లా 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 జడ్జెస్ ఓవర్ టు యు. జ్యోత్స్న నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. పోయినసారి కంటే చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నీ గాత్రంలో ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జానకి కలగనలే లాస్ట్ పర్ఫార్మెన్స్ కి ఈ పర్ఫార్మెన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసావు ఆల్రెడీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ యూ. సో మచ్ మ్యామ్. వెరీ నైస్. నాకు చాలా నచ్చిన లైన్స్ ఏంటంటే సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం అని పాడావు కదా, ఎంత బాగా పాడావో. ఆ తర్వాత పరవశ శృంగారం కూడా, అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా అక్కడ ఎలా ఉందో అలాగే పాడావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను, ఇంకా శృతి మీద ఇంకొంచెం ఎక్కువ పట్టు రావాలి నీకు. అసలే ఇంత భారం వేసుకున్నావు నీ నెత్తి మీద. ఈ పాట అద్భుతమైన పాట, అద్భుతమైన సాహిత్యం సంగీతం, అండ్ ఎక్కడ గ్యాప్ లేదు.
క్వశ్చన్ ఆన్సర్ మధ్యలో గ్యాప్ లేదు. బాగా ప్రయత్నం చేసావు, ఇంకా బాగా పాడచ్చు అండ్ యూ ప్రాక్టీస్ వెల్. అండ్ ఫ్యూచర్లో ఇంత బరువు వేసుకోకుండా కొంచెం బరువు మోయి చాలు, సరేనా? ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జ్యోత్స్న నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. చాలా మంచి పాట. ఇళయరాజా గారు ఆత్రేయ గారి కలయికలో వచ్చిన ఒక శాశ్వత గీతం ఇది. చాలా మంచి పాట, బాగా పాడావు. నాకు నచ్చిన వాక్యాలు చెప్తాను నీకు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది, అది చాలా బాగా పాడావు. అట్లాగే సునీత గారు చెప్పిన ఆ వాక్యం పరవశ శృంగారం అయితే నాకు భలే నచ్చింది, భలే పాడావు. అక్కడ అనుభూతి కానీ భావ ప్రకటన కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత మొదటి చరణం తర్వాత వచ్చిన జానకి కలగనలేదు కూడా అందంగా పాడావు. తర్వాత మిగతా అన్ని చోట్ల అది ఆ చివరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొన్ని తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, సవరించుకో. కాకపోతే నీ మీద నాకు ఒక అపారమైన విశ్వాసం ఉంది. నువ్వు చాలా బాగా పాడుతావు, అద్భుతంగా పాడుతావు, అద్భుతాలు సృష్టిస్తావు ఈ వేదిక మీద. నాకైతే అపారమైన విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వాసం అనేది ఒక పక్షి లాంటిది. అది ముందే సూర్యోదయాన్ని ముందే పసిగట్టి లేచి ఆహార అన్వేషణకు సిద్ధమవుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్యోత్స్న నమస్తే సార్. నవ్వుతూ పాడుతుంటే చూసేందుకే బాగుంది. లవ్ దిస్ కాన్ఫిడెన్స్ అని. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్. అలా హాయిగా పాడడం. స్టామినా అంటాం కదా, స్టామినా అంటే నువ్వు చెప్పు, నేనేం చెప్పాలనుకుంటున్నాను నువ్వే చెప్పు. అథ్లీట్ సార్. అంటే జనరల్గా నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఇట్లా 400 మీటర్స్ రన్స్కి, ఎందుకంటే స్టామినా తక్కువ, స్పీడ్ ఎక్కువ, స్టామినా తక్కువ. ఎందుకంటే ఏనాడు నాడు వెళ్ళిపోతుంది, ఏ మాత్రం వినబడుతుంది. బేసికలీ మేము అనుకుంటాం మేము గొంతు నుంచి పాడుతున్నాను, గొంతులో ఓన్లీ రీడ్స్ మాత్రం ఉంటాయి. ద సాంగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లంగ్స్ బేసికలీ కదా. హార్మోనియము ఇలా వాయిస్తే రాదు, ఇలా ఎయిర్, ఆ రీడ్స్ నుంచి ఎయిర్ వచ్చినప్పుడే గాలితోనే సౌండ్ వచ్చేది. గొంతులో స్వరాలు మాత్రం ఉంది. సో లంగ్ కెపాసిటీ అనేది యూ హ్యావ్ టు, అంటే అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని రోజులు మేము ఎలాంటి ఫుడ్ తిన్నాం దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ జనరలీ కొద్దిగా ప్రాణాయామం చేస్తే ఇట్ క్యాన్ హెల్ప్ అనిపిస్తుంది. ఊరికే ఒక నోట్ నువ్వు ఎంత లాంగ్ పాడగలవు, ఏదో ఒక నోట్ సస్టైన్, హౌ లాంగ్ కెన్ యూ సస్టైన్ ఊరికే ఒక నోట్? ఇంకోసారి ఒకసారి ఊపిరి తీసుకొని సెటిల్ అయ్యి అప్పుడు ఇది ఇంట్లో మనం ప్రాక్టీస్ చేయాలి. విల్ గెట్ లిటిల్ మోర్ స్టామినా, లేకపోతే ఎండ్స్ వినబడదు. వస్తూ ఉండాలి గాలి. ఒక పాట ఉంది ఇళయరాజా గారి పాట, బళ్ళగో జయగలగల. ఆ పాట పాడేటప్పుడు ఆ బ్రెత్ కంట్రోల్ ఈజ్, నేను ఎప్పుడు చూస్తుంటాను ఎస్పీబీ సార్ ఆ సాంగ్ ఎప్పుడు పాడినా హౌ హీ మేనేజెస్ బ్రెత్ అని. నేను ప్రతిసారి ఐ ఫెయిల్ వెన్ ఐ సింగ్ దట్ సాంగ్. బళ్ళగో జయగలగలగల వెనక ఎండ్ దాకా యూ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్. అలాంటి ఎన్ని పాటలు ఉన్నాయో. సో డిజైన్ చేయాలి. నేను కూడా నేర్చుకుంటున్నా, నువ్వు కూడా నేర్చుకో, మనందరూ కలిసి నేర్చుకుందాం. ఆల్ ది బెస్ట్. సార్ ఏదో మౌంటైన్ అనగానే కదా నీకు చల్లేసి షివరింగ్ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. జంపర్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లయప్రియ. హాయ్ లయప్రియ. హలో సార్. మీ నాన్నగారు తమిళ్ విద్వాన్ అన్నారు. అవును సార్. తాతగారు కూడా తమిళ్ విద్వాన్ కదా? అవును సార్. నీకేమైనా పర్కషన్ ఏమైనా నేర్పించడానికి ట్రై చేశారా? యాక్చువల్లీ ఎస్ సార్. చైల్డ్హుడ్లో డోల్కి ముందర దంత్రం మీద ప్రాక్టీస్ చేస్తారు కదా, సో వాయిపించేవారు. ఓకే, నట్టువంగం, తర్వాత కున్నకొల్లు అంటారు, తాకిటికిట తగదిక్కిట. అవన్నీ చెప్తావా? సార్ చెప్పేదానివి. ఎస్ సార్. అంటే వోకల్ మీద వచ్చిన తర్వాత ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టించారు. గుడ్. ఇవాళ ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? నేను ఈరోజు పాడబోయే పాట మ్రోగింది కళ్యాణ వీణ, చిత్రం కురుక్షేత్రం, సంగీతం రాజేశ్వరరావు గారు,
పాడినవారు ఎస్పి బాలు గారు, పి సుశీల గారు, సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ. పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో, నీలిమప్పుపై నీలిఖించిన లేఖలందుకున్నావో, ఆ లేఖలే వివరించగా, రసరేఖలే ఉదయించగా, ఆ లేఖలే వివరించగా, రసరేఖలే ఉదయించగా, కలవరించి 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 పులకిత తనులత నిను చేరుకోగా, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ. మత కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా, మయూరాంగణలు ఆట వెలుదులై లయలహరులపై ఆడగా, నా యోగమే ఫలించగా, ఆ దైవమే కరుణించగా, నా యోగమే ఫలించగా, ఆ దైవమే కరుణించగా, సుమశరుడే పురోహితుడై, సుమశరుడే పురోహితుడై, శుభముహూర్తమే నిర్ణయించగా, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ. నైస్ ప్రియా. నీకు ఇది అలవాటైన పాటేనా కాదు కదా? లేదు సార్. తెలుస్తున్నది. లెట్స్ గో ఓవర్ టు ద జడ్జెస్ అండ్ సీ వాట్ దే సే. జడ్జెస్ ప్లీజ్. లయప్రియ నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళు నేర్చుకున్నావు, ఎన్నాళ్ళు పాటను సాధన చేసావమ్మా? 8 to 9 days సార్. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న నేపథ్యం కూడా నీకు ఉంది కదా? ఉంది సార్. బాగుంది, చాలా వరకు బాగా పాడావు. కానీ చాలా చోట్ల
ఇంకా ఆ స్థాయికి చేరాలని నా ఉద్దేశం. సాంకేతికంగా చాలా చాలా చిన్న చిన్న లోపాలున్నాయి. ఒకటేంటంటే నాకు అనిపించింది మొత్తం మీద ఒక వాక్యంలో చెప్పేస్తా. పాట పాడడానికి సంబంధించిన ఒక ఆకలి కావాలి. ఆ ఆకలి ఉండాలి. అంటే ఇది జారిపోతే నాకు దొరకదేమో అన్నంత తొందర, ఆతృత, ఒడిసి పట్టుకోవాలన్న ఆ బలమైన కాంక్ష కావాలి. అది నీలో వచ్చినప్పుడు ఈ పాట మరింత అందంగా ధ్వనిస్తుంది. రావాలి. ఎందుకంటే నీకంటే చాలా పెద్దవాడిని. ఈ మాట నీకు చెప్పాలి. వస్తుందని నమ్ముతున్నా. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లయప్రియ నమస్తే పేరుకు సార్. తగినట్టు మీరు యువర్ టెంపో సెన్స్ చాలా బాగుంది. అంటే యు సింగ్ ఇన్ టెంపో. థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప విషయం. కానీ పాట అనేది ఇప్పుడు మ్రోగింది కళ్యాణ వీణ లోపల ఉండిపోతుంది. మ్రోగింది కళ్యాణ బయటకు రావాలి. అప్పుడే ఇట్ కెన్ కనెక్ట్. ఇట్ ఈస్ నాట్ రీచింగ్ అస్. అది లోపలే ఉండిపోతుంది. సో షేర్ ఇట్ విత్ యూ విత్ ద వరల్డ్. యువర్ మ్యూజిక్ ఈజ్ సో బ్యూటిఫుల్. యూఆర్ ఓన్లీ షేరింగ్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. షేర్ ఇట్ విత్ ద వరల్డ్. అదేం లేదు, అదొక కాన్ఫిడెన్స్ అంతే. లవింగ్ యువర్ ఆర్ట్, లవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ యువర్ మ్యూజిక్. అది రాగానే ఇట్ కమ్స్ అవుట్. మ్రోగింది కళ్యాణ, మ్రోగింది కళ్యాణ తేడా ఉంది. సో జస్ట్ ఎంజాయ్ ద ఫ్లో. టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ఈ పాటలో పాల్ రాజ్ గారు, జోగారావు గారు, వాట్ తబలాలో సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ లయప్రియ. థ్యాంక్ యూ సార్. గుడ్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చింది ఇలా మూమెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లయప్రియ, డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? ఎస్ మ్యామ్. ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మ్యామ్. అసలు నేను వీళ్ళ గురించే మాట్లాడాల. ఫస్ట్ అయితే మా మదర్, దాని తర్వాత మా ఫాదర్, దాని తర్వాత నా తమ్ముడు. అన్నీ అందరితోనూ షేర్ చేసుకుంటావు అంటే నీ క్లోజ్ పీపుల్తో? ఎస్ మ్యామ్. A to Z. నేను ఏది దాచాను పేరెంట్స్ దగ్గర. ఏది దాచవా? ఓకే, దట్స్ యువర్ నేచర్, దట్స్ యువర్ పర్సనాలిటీ. దట్స్ గుడ్. అలాగే సంగీతం కూడా దాచుకో. Yes, నోట్స్ ma'am. లోపల దాచేసుకోకు, మా అందరితో షేర్ చేయి. యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ వాయిస్. అదే కదా గొప్ప క్వాలిటీ. Yes, ma'am. చాలా మందికి ఉండదు. వై యూ హియర్ టుడే? బికాస్ యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్. ఇట్ హ్యాస్ క్లారిటీ ఇన్ ఇట్, క్వాలిటీ ఇన్ ఇట్. సో ఏమైపోతుందంటే నీకు కూడా ఆ లంగ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కొంతమందికి ఒక రేంజ్కి మించి మనం పుష్ చేయలేం కూడా. కానీ పుష్ చేయకపోతే మనం ఎంత దూరం వెళ్తాం అనేది కూడా మనకు తెలియదు. Yes, ma'am. కాబట్టి సాధన చాలా అవసరం. ప్లీజ్ ప్రాక్టీస్ వెల్. Okay, ma'am. చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. విజయప్రకాష్ గారు చెప్పినట్టుగా మీకు లయం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి శృతి కూడా ప్రాబ్లం ఏమీ లేదు. నీ స్వరస్థానాలన్నీ పక్కాగా ఉన్నాయి. ద సాంగ్ వాజ్ జస్ట్ మిస్సింగ్ దట్ సోల్. నీకు అది టెన్షన్ అనుకుంటా. ఆ సాంగ్ ఫెమిలియారిటీ లేదన్న ఒక టెన్షన్ ఉన్నట్టు అనిపించింది నాకు. అంతేనా? Yes, sir. అండ్ వాయిస్ కూడా, వాయిస్ ఇంకా నీకు వాయిస్లో It's ఏదో not helping. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో ఇరుక్కున్నట్టు ఫ్రీగా నా వాయిస్ బయటకు రాలేకపోతుంది. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ప్రెజెంట్ ఇట్, బట్ ఐ హోప్ యూ ఫిగర్ ఇట్ అవుట్ రియల్ సూన్. ఎస్ సార్. సింగింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ పక్కా. అది లైక్ యూ సెడ్ నీకు వాయిస్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. దానివల్ల నీ టెన్షన్ పాటలో తెలుస్తున్నది అంతే తప్ప దేర్ టెక్నికలీ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ద సోల్ వాజ్ జస్ట్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ స్టాపింగ్ దట్ వాట్ ఎవర్ ఇస్ hindering your voice is stopping the soul from coming out. ఎస్ సార్. But great effort, lovely song nu select చేసుకుంది కూడాను. Thank you, Thank you so much. థ్యాంక్ యూ. All the best. We'll Thank you, hope everything will go well. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ పండు అని పిలువబడే శ్రీ చందన. హాయ్ పండు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. పండు అని పిలిస్తే నీకు నచ్చదు కదా? మీ మమ్మీ పిలుస్తారా పండు అని? ఇద్దరు పిలుస్తారు. డాడీ కూడా? అందరూ ఫ్యామిలీలో అందరూ అందరూ పండు పిలుస్తారు. అనే పిలుస్తారు. ఆ, ఓకే, ఇక మీదట చందన అని అందరూ పండు అని పిలవాలి. ఓకేనా? ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. చెప్పిన మాట వింటారు పిల్లలు. ఏ పాట పాడతావు ఇవాళ? నేను పాడబోయే పాట చిన్న మాట ఒక చిన్న మాట, మల్లెపువ్వు చిత్రం నుంచి. పాడిన వారు పి సుశీల గారు, రచన వేటూరి గారు, సంగీతం చక్రవర్తి గారు. ఓకేనా? ఇంక దీనిపైన రాదనుకుంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిన్న మాట ఒక చిన్న మాట,
చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీవు రాగ వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగ వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నువ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేడువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేడువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పాను పేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట ఇద్దరు గొప్ప హీరోల సాంగ్స్ అంటే తెలివిగా నువ్వు ఒక ఫీమేల్ సోలోస్ ఎంపిక చేసుకున్నావు శోభన్ బాబు గారి సినిమాలో నుంచి. అద్భుతమైన పాట. చక్రవర్తి గారు ఎంత మంచి కాంపోజిషన్ అసలు. బాబా 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అండ్ లక్ష్మి గారు ఎంత అందంగా ఉంటారు అసలు ఈ సాంగ్లో. బాబా. ఇక నీ మాటకు వస్తే చిన్న మాట కానీ పెద్ద పాట. సచ్ బ్యూటిఫుల్ సాంగ్. యా, ఐ థింక్ విజువల్స్ ఆల్సో ది బెస్ట్ ఆర్టిస్ట్ దట్ we've known, and even now Lakshmi Garu is contributing to the art field of art. A legend.
సో శ్రీచందన నువ్వు పాడుతుంటే యాక్చువల్లీ హిమాంగి అని ఒక కంటెస్టెంట్ ఉండేది లాస్ట్ సీజన్లో సీజన్ 20లో. తను ఇలాగే చిన్న మాట కొత్త చిన్న అని చేస్తూ పాడేది. మీ చెయ్యి పాడుతుందా లేకపోతే మీ గొంతు పాడుతుందా మేడం? పడుతుంది అంటే మొత్తం ఒళ్ళు ఆడాలా ఎలాగా? అట్లా అంటేనే వస్తుంది. సో అది గుర్తొచ్చింది. నువ్వు కూడా ఇలా హ్యాండ్ మూమెంట్ లో సంగతులంతా కనబడుతుంటాయి కానీ వినబడాలి. ఇప్పుడు కనబడుతున్నాయి, ప్రాక్టీస్ బాగా చేస్తే వినబడుతుంది. క్లారిటీ కావాలి సంగతిలో. యువర్ ప్లస్ పాయింట్ ఈజ్ యువర్ వాయిస్ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్. పిచ్చింగ్ కూడా ఈజ్ నాట్ బ్యాడ్, కానీ గమకాల్లో సంగతుల్లో స్లిప్ అయిపోతుంది కాబట్టి దెన్ యూ ఫీల్ ఓవరాల్ ఆ ఎఫెక్ట్ రావటం లేదు. అకార సాధన విల్ బి అ బూన్ మీకు. అలా సరళ వరుస, జంటి వరుస అంతా వాట్ ఎవర్ ద బేసిక్ అది అకార సాధన చేస్తే మంచి కంట్రోల్ వస్తుంది. కానీ యూఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చందన, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా మంచి పాట వినిపించావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్నిసార్లు వినుంటావు ఈ పాట? ఒక 50 బాబా అస్సలు బోర్ కొట్టదు కదా ఈ పాట. ఎన్నిసార్లు, వందల వేల సార్లు విన్నా కూడా ఎంత మృదువుగా ఉంటుందంటే ముక్మల్ క్లాత్లా ఉంటుంది సుశీల్ గారి వాయిస్ ఇందులో. ఓవరాల్గా ఇంకొంచెం సాఫ్ట్గా పాడచ్చు అనిపించింది నాకు. అంటే కొంచెం అర్థవంతంగా. నీకు అర్థాలు తెలుసుకోవటం ఇష్టమా? ఈ పాటని కాదు, ఇన్ జనరల్. ఎస్ మ్యామ్. తెలుగులోనే ఎక్కువ మాట్లాడతావా? తెలుగులోనే మాట్లాడతాం. మేము ఎక్కువ మాట్లాడతాము, అది ఏ భాష మాట్లాడడం ఇంపార్టెంట్ అంటావు? లేదు మ్యామ్, తెలుగులోనే మాట్లాడతాం ఎక్కువ. నేను ఇందాక చెప్పినట్లు సందేగాలి వీచే అచ్చి, ఎప్పుడు చా చీ ఇవన్నీ కొంచెం ఆడ్గా వినిపిస్తాయి ఫీమేల్ వాయిస్లో, ఫీమేల్ వోకల్. అది యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. సన్నజాజి పూచి జలధరించి అచ్చే వచ్చింది కదా, కొంచెం సాఫ్ట్ చేస్తే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. పావుల పటం లాంటిది ఓ పాట, చిన్న చిన్నవి దాటేసుకుంటూ వెళ్ళాలి. చల్లని వేళ చిన్న మాట, ఒక చిన్న మాట. ఇది ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు ప్రతి చోట? సందేగాలి వీచే సన్నజాజి పూచి సందేగాలి వీచే సన్నజాజి పూచి. ఎక్కువ హరీ అయిపోతున్నా, హరీ చేసేస్తున్నావు దాన్ని. పూచి పూచి. అది కొంచెం క్లారిటీ కావాలి. గమకాలు ఫినిషింగ్లో అవన్నీ పక్కాగా పలకగలిగితే తప్ప దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడే దొరికిపోతాం మనం. కాంపిటీషన్లో పాడడం వేరు, ఇప్పుడు నలుగురు కలిసినప్పుడు సరదాగా పాడుకోవడం ఈజ్ డిఫరెంట్. పోను పోను ఇవే ఫోకల్ పాయింట్స్ అవుతాయి. అలా నీ విషయంలో అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, గమకం వేసేస్తున్నామని మన మైండ్లో అనుకుంటాం, కానీ వీఆర్ హ్యూమన్స్. అక్కడ నుంచుంటే తెలుస్తుంది అక్కడ వచ్చిందా లేదా అనేది ఆ క్షణానికి సంబంధించిన విషయం. కాబట్టి సాంగ్ ప్లాన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఇంకొంచెం సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను నీ వాయిస్లో. ఈ పాట గురించి ఒక రోజంతా మాట్లాడగలుగుతాను నేను, కానీ టైం కన్స్ట్రెయిన్స్ వల్ల ఇంకొంచెం పాటకు తగ్గట్టుగా ఎంత మోతాదులో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనే దాని మీద కూడా నువ్వు సాధన చేస్తావని నమ్ముతూ ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సందేగాలి వీచే. శ్రీచందన, నమస్తే సార్. నమస్తే. మంచి పాట ఎంపిక చేసుకున్నాం. మనం గత వారం కూడా ఒక పాట కుశలమ అనే పాట, ఇప్పుడు ఈ పాట చిన్న మాట, ఇవన్నీ కూడా కాలరథ చక్రం కింద నలిగిపోని పాటలు. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కాలాన్ని వెలుగెత్తి చూపించే పాటలు ఇవి. అలాంటి మంచి పాటలు, మంచి పాట ఎంపిక చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు, సునీత గారు ఈ పాట గురించి కూలంకషంగా ఏం చేయాలని నీకు చెప్పారు. చిన్న మాట గురించి నాది ఒక్క మాట చివరగా, కృషి, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న మాట. థ్యాంక్ యూ జడ్జెస్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నువ్వు ఆ పాటని అర్థం చేసుకున్నావు అనుకున్నాను. ఆ భావాలన్నీ సుశీల గారు ఎక్కడ ఏమేమి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో అవన్నీ నువ్వు ఇవ్వడానికి ట్రై చేసావు.
దట్ ఎక్స్‌ప్లెయిన్స్ యువర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సాంగ్ ఆర్ అట్‌లీస్ట్ సుశీల గారు ఏం పాడారో అది అలాగే నువ్వు కార్బన్ కాపీ చేయాలని ప్రయత్నించావు. బాగుంది. బాగుంది. నీకు సంగీతం వచ్చన్న సంగతి తెలుసు. అది ఇంకొంచెం మనం వృద్ధి బయటికి బాగా తీయాలన్నమాట. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు చూస్తున్నది సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రేరణ. హాయ్ ప్రేరణ. హలో సార్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ గుడ్ సార్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏ పాట? నేను పాడబోయే పాట రెక్కలు తొడిగి, చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, రాసినవారు సి నారాయణ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి రేవంటుంది కోరిక, దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక. రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి రేవంటుంది కోరిక, దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక. వయసు దారి తీసింది, వలపు బురకలేసింది, వయసు దారి తీసింది, వలపు బురకలేసింది, మనసు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి రేవంటుంది కోరిక, రేవంటుంది కోరిక. చెంతగా చేరితే, చెంతగా చేరితే వింతగా ఉన్నదా, మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా, మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా. నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది, నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది, అనుకున్నది అనుభవమైతే అంతకన్నా ఏమన్నది. వయసు దారి తీసింది, వలపు బురకలేసింది, మనసు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి రేవంటుంది కోరిక, రేవంటుంది కోరిక. కళ్ళతో నవ్వకు, కళ్ళతో నవ్వకు, చల్లుమంటున్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది. తొలి చూపున దాచింది, మలి చూపున తెలిసింది, తొలి చూపున దాచింది, మలి చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోనే పెళ్లి పిలుపు దాగున్నది. ఆ వయస్సుదా తీసింది, వలపు బురకలేసింది, మనసు వెంబడించింది
రేగి రెప్పరెప్పలాడి రేవంటుంది కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక ఆ, 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 జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రేరణ హాయ్. నమస్తే మ్యామ్. నీకు ఈ పాట అంటే చాలా ఇష్టం కదా? ఎస్ మ్యామ్. చాలా ఇష్టంగా పాడడానికి ప్రయత్నం చేస్తున్నావు ప్రేరణ. కాకపోతే గమకాలు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది కానీ దానిలో స్పష్టత లేదు. ఓకే, ఈ ఫినిషింగ్స్ అన్నీ కూడా కోరిక ఆ, ఆ, ఏంటది ఆ, సరే. ఏమన్నా రివంటుంది కోరిక ఆ, అదా? ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ హియర్ న్యూ, ప్లీజ్ డోంట్ ట్రై. ఇప్పుడు ఒక కచేరీలో పాడుతున్నాం అనుకో, అది వేరే. కానీ కాంపిటీషన్లో పాడేటప్పుడు ఒక స్ట్రక్చర్ అనుకోవాలి ముందే. నేను ఇక్కడ ఈ గమకం వేస్తున్నాను, నేను ఇక్కడ ఇది ఇది నేను ఖచ్చితంగా ఇది పాడుతున్నాను. అది కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఇఫ్ యూ ఓన్లీ వెన్ యూఆర్ ష్యూర్ అది ప్రజెంట్ చేయాలి. లేకపోతే ఇందాక చెప్పిందే ఏమవుతుందో తెలియదు మనకి. కాంపిటీషన్ అనే ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి నాన్న. ఓకే, ఇందులో గమకాలు ఎక్కువైపోయేసరికి అందున డ్యూయట్ని నువ్వు సోలోగా పాడుతున్నావు ఎస్ మ్యామ్. కాబట్టి ఏంటో పరిగెడుతున్నట్టు అనిపించింది పాట అంతా. నాకు తెలుస్తుంది పాట అంటే నీకు ఎంత ఇష్టమో, పాడడం నీకు ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. నీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నువ్వు అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. నవ్వుతూ పాడేస్తున్నావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇదిగో ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి చూసావా, ఇవి ఇగ్నోర్ చెయ్యకూడనటువంటి విషయాలు. ఎస్ మ్యామ్. ఎప్పుడైతే డ్యూయట్ నువ్వు సోలోగా పాడడానికి డిసైడ్ అయ్యావో, యూ హ్యావ్ టు బీ 1000% ష్యూర్ అబౌట్ ఇట్, అబౌట్ వాట్ యూఆర్ సింగింగ్. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి యూ మేక్ ష్యూర్ నీ గొంతులో అది బాగా ధ్వనిస్తోంది అన్న పాటల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఇదే పాడాలి అని చెప్పి రూల్ లేదు కదా. ఎస్ ఈ మ్యామ్. పాట ఎందుకో నీ గొంతులో మెరవలేదేమో అని నాకు అనిపించింది అంతే. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. ప్లీజ్ ట్రై అవాయిడ్ సచ్ థింగ్స్ లేటర్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రేరణ నమస్కారం సార్. ఎప్పుడు కొంచెం మేమందరం కొంచెం మెత్తగా చెప్పొచ్చు, ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా చెప్తాం. ఎలా చెప్పినా ఏం చెప్పినా కూడా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దడం కోసం చెప్తాం. ఒక్కొక్కసారి గట్టిగా కూడా చెప్పాలి. ఎందుకంటే శిల్పం తీర్చిదిద్దబడాలి అంటే కొంచెం ఉలితాకడి గట్టిగా తగిలితేనే అది ఆ శిల్పం అందంగా ఆకృతి దాల్చుకుంటుంది. తను చాలా సునీత గారు ఎంత చక్కగా వివరించి చెప్పారు. నాకు నువ్వు పాడిన పాట బాగుంది, కానీ పాట పాడిన విధానం ఇంకా బాగుంది. థ్యాంక్ నీ యూ లోపాలు ఏంటో అన్నీ చెప్పాను. నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్క మాట, నువ్వు నిజంగా కళ్ళు మూసుకొని పాట నువ్వు పాడుతున్నావు, కానీ పాట నీ సొంతం కాదు. పాట నీ సొంతం కాదు, పాట నువ్వు పాడుతున్నావు. పాట నీ సొంతమైనప్పుడు పాట నీలోంచి పొంగుతుంది. ఎస్. సునీత గారు, బోస్ గారు చెప్పిన మాటే. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హోప్ ఓన్లీ గుడ్ థింగ్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఈ మ్యూజికల్ ప్రోగ్రామ్స్లో, ఈ పోటీ కార్యక్రమాల్లో ఈ పిల్లలకి మనం ఎన్నో పాటలు నేర్పిస్తూ ఉంటాం. అది వాళ్ళు కూడా అది ఒక ఛాలెంజ్గా తీసుకొని అవి ఆ పాటలు ప్రాక్టీస్ చేసి వాళ్ళ స్థాయికి తగినట్టుగా ప్రాక్టీస్ చేసి ఎంతగానో కాన్ఫిడెన్స్తో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, కొంతమంది దాంట్లో హిట్ అవుతూ ఉంటారు. ఇది కాంపిటీషన్ అన్నప్పుడు ఇది ఇట్స్ అ ప్రాసెస్. ఇది ఈ ఈ కాంపిటీషన్లో ఇట్స్ ఒక విధానం. ఏంటంటే ఇన్ని పాత పాటలు, ఇన్ని తెలుగు పాటలు ఇంతకాలం మనం స్వరాభిషేకంలో కానివ్వండి, పాడుతా తీగలో కానివ్వండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. ఎంతమంది లిరిక్ రైటర్స్ సాంగ్స్ మనం పాడుతున్నాం కదా. సి నారాయణ రెడ్డి గారిది, ఆత్రేయ గారిది, పోతే వేటూరి గారిది, సిరివెన్నెల గారిది, ఇంకా బోస్ గారిది, ఎన్ని పాటలు పాడుతున్నాం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని యుఎస్లో ఒక అవార్డ్స్ ఉంది. సినిమాకి, టెలివిజన్కి, మ్యూజిక్కి అన్నిటికీ సంబంధించిన ఒక అవార్డ్. ఇట్స్ కాల్డ్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. 21 years అయింది అది ఎస్టాబ్లిష్ అయింది. ఇంతవరకు ఇండియన్ సినిమా ఒక్కటి కూడా నామినేట్ అవ్వాలి. ఆస్కర్స్లో కూడా నామినేట్ అయింది. యూజువల్గా గోల్డెన్ గ్లోబ్స్ అయిన తర్వాత ఆస్కర్ నామినేషన్స్ వస్తాయి. గోల్డెన్ గ్లోబ్స్లో ఒక్కసారి కూడాను ఇండియన్ మ్యూజిక్, సినిమా, సాంగ్ ఏది కూడాను నామినేట్ అవ్వలేదు. అంటే వీ హ్యాడ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ లిరిక్ రైటర్స్. తమిళ్ కానివ్వండి, హిందీ కానివ్వండి, అండ్ తెలుగు కానివ్వండి. బట్ ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ ఎవర్ టైం చంద్రబోస్ గారు రాసి
నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. సార్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, వీఆర్ సో ప్రౌడ్ టు బీ అమిడ్స్ట్ యూ. మీరు మాతో పాటు ఉంటాం మాకెంతో గర్వకారణంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ సార్, కంగ్రాచులేషన్స్. ఇది ఒక ప్రారంభం మాత్రమే అని మాకు తెలుసు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మొదటిసారి మన ఇన్ని వేల చిత్రాల్లోంచి, ఇన్ని వేల పాటల్లోంచి మొదటిసారి మన తెలుగు పాట గోల్డెన్ గ్లోబ్ అంత దూరం వెళ్ళడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అది నా పాట కావడం మరింత సంతోషంగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఆ పాట నాటు నాటు పాట ఆ ఉద్దేశానికి, అంటే నాట్యం చేయాలి, ఆ నాట్య ప్రజ్ఞను వాళ్ళు ప్రదర్శించాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన పాట రాశాను. సాహిత్యం పక్కాగా దానికి సంబంధించిన సాహిత్యం ఉంటుంది. అయితే ఆ సాహిత్యానికి పాట రావడం అన్నది ఒక ఆనందం ఉన్నా కూడా నాకు సాహిత్యానికంటే అంత దూరం నా సహనానికి వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే పాట నాటు నాటు పాట రాసింది 2 గంటల్లో రాశాను 90%. మిగతా 10% రాయడానికి 19 నెలలు పట్టింది నాకు. పాండమిక్ ఉంది, కీరవాణి గారు వేరే పాటల మీద కూర్చొని రకరకాలుగా రాజమౌళి గారు ఎక్కడో షూటింగ్లో ఉంటారు. మళ్ళీ ఆ 10% రావడానికి 19 నెలలు పట్టింది. 19 నెలలు నేను రోజు వెళ్ళడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం, అలాగా నేను సహనంతో ఆ పాట మీద ఎంతో పరిశ్రమించాను. ఆ సహనానికి లభించిన గౌరవంగా నేను భావిస్తున్నాను. కేవలం తెలుగు సినిమా పాటలనే కాదు, తెలుగు సినిమాలు, ఇప్పుడు కాంతారా ఉంది. కాంతారా ప్రపంచ స్థాయి గౌరవాన్ని పొందింది ఈరోజు. కాంతారాలో విజయ్ గారు ఎంతో మంచి పాట పాడారు. అట్లాగే సీతారామం కూడా, ఇప్పుడు ఐఎండిబిలో సీతారామం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఐఎండిబిలో 10 ర్యాంక్స్లో సీతారామం కూడా వచ్చింది. సీతారామంలో మీరు పాడారు, సునీత గారు పాడారు. అంటే మన తెలుగు వాళ్ళ ప్రతిభ, మన తెలుగు చిత్రాలు వెలిగిపోతున్నాయి, తెలుగు పాటలు మోగిపోతున్నాయి. మనందరం సంతోషపడాలి. మనమందరం గత వారం జరిగిన వేడుకను మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ ఆ వేడుక చేసుకోవాలి, అంతే. అందరం సంతోషపడాలి, మేము ఇంకా గర్వపడుతున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ గత 2 వారాలు మా పిల్లలు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి అద్భుతమైన మధుర గీతాలతో మీ ముందుకు వచ్చారు. బ్యూటిఫుల్గా పాడారు. ఇక వచ్చే 2 వారాలును లవ్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. లవ్ సాంగ్స్ అంటే ఒట్టి ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన లవ్ లాగా కాకుండా, ఇట్స్ అబౌట్ యూనివర్సల్ లవ్. లవ్ అబౌట్ రెయిన్, లవ్ అబౌట్ మామ్, లవ్ అబౌట్ డాడ్, లవ్ అబౌట్ సిస్టర్, బ్రదర్, ఇట్లాంటి ఎనీ కైండ్ ఆఫ్ లవ్. ఆ పాటలతో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఆ 2 రౌండ్లు అయిన తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. ఆ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇద్దరు లోవెస్ట్ మార్క్స్ ఉన్న 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. ఇంతవరకు జరిగింది ఆ మార్క్స్ యాడ్ చేసి నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ మార్క్స్ క్యూములేటివ్గా చూసుకొని ఈ 3 రౌండ్స్ తర్వాత ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు పర్ఫార్మ్ టు యువర్ బెస్ట్ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్. మళ్ళీ వచ్చే సోమవారం మిమ్మల్ని కలుసుకుంటాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా